నేను మీ ప్రజా గొంతుగా రిపోర్టర్ చింతల మధుకృష్ణ. ఈ రోజు మనం బచ్చంబడ మండల కేంద్రంలో రైతులు ధర్నా నిర్వహించారు ఒడ్లు కొనుగోలు చేయాలని. అయితే ఇక్కడ ఐకేపీ సెంటర్ కాకుండా ఇంకేపీ సెంటర్ కూడా ఏర్పాటు చేయాలి, ట్రాక్టర్లకు పర్మిషన్ ఇవ్వాలి. అంటే ఒకటే సెంటర్ ఉంది కాబట్టి ఒక సెంటర్ తోనే సరిపోవడం లేదు, ఇంకా రెండో సెంటర్ ఏర్పాటు చేయాలంటున్నారు. అక్కడ ఉన్న సెంటర్లు కూడా అది వారికి సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారంట. అయితే ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నాయన్న విషయాన్ని మనతో పాటు ఈదులకంటి ప్రతాప్ రెడ్డి గారు, అలాగే కొండి వెంకరెడ్డి గారు, వడ్డెపల్లి మల్లారెడ్డి గారు ఉన్నారు. పాటు రైతు బంధు సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు ఇర్రి రమణారెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ సెంటర్లలో కళ్ళాలలో ఓట్లు పోసి నెల కావస్తుంది. ఇప్పటికీ ఏ ఊర్లో కూడా 3 లారీలు 4 లారీలు ఓట్లు మాత్రమే పోయినాయి. ఇంకొక 20 రోజులు అయితే రోడ్డు కార్తీ కూడా వస్తుంది. మళ్ళీ వర్షాకాలం స్టార్ట్ అయ్యే రోజులు వచ్చినా సరే ఇప్పటికీ ఒక దగ్గర 100 లారీలు 70 నుంచి 100 లారీల పైనే అవుతాయి ఓట్లు. అయినా ఇంకా 4-5 లారీలు పోలేదంటే రైతుల గురించి ఈ ప్రభుత్వం ఏ పాటు పట్టించుకుంటుందో అర్థమవుతుంది. ఇంతకు ముందు ప్రభుత్వాలు గత ప్రభుత్వం ఎట్టుండే అంటే కనీసం 2 రోజుల ముందు మొత్తం ప్లాన్ చేసుకొని ఏ సెంటర్కు ఏం పంపాలి, ఏ సెంటర్ ఎట్లా స్టార్ట్ చేసుకోవాలని ఒక ప్లాన్ ప్రకారం పోయేది. ఇప్పుడు ప్లాన్ లేదు. అసలు ఎవరిని అడగానో కూడా అర్థమవుతలేదు. ఎవరిని అడిగినా కూడా మా తెలియదు సార్ అనే కాడుతున్నారు. మరి లారీలు ఎవరు పంపాలి, ఈ ఓట్లు ఎట్లా పోవాలి, ఈ రైతులకు గతే ఏం కావాలి, ఇది ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఈ కాంగ్రెస్ నాయకులు అందరూ సెంటర్ ఓపెన్ చేయడానికి మాత్రం పోటీ పడరు, కానీ ఇప్పుడు లారీలు వస్తున్నాయా వస్తలేవా, కనీసం లారీలు దిగుతున్నాయా లేవా అనే సోయి ఎవరికి లేకుండా అయిపోయింది. కనీసం పట్టించుకునే నాదుడు లేడు రైతులను. ఇంకా ఎన్ని రోజులు ఇలా రైతులను మోసం చేసుకుంటూ ఉంటుందని ప్రభుత్వాన్ని మేము క్వశ్చన్ చేస్తా ఉన్నాం. రాబోయే కాలంలో ఇంకొక 4-5 రోజులు అయితే మాత్రం ఎవ్వరు కూడా ఇక ఆగరు. ఎవరు ఆఫీసర్ దొరికినా నాయకులు దొరికినా ఎవ్వరు కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎందుకంటే రైతులు చూస్తా ఉన్నాం, మన అందరం రైతులు ఎండలో కష్టపడి ఓట్లు ఎండ పోస్తే కింద తాడ్పత్రులు చెదలు వచ్చినాయి, కానీ ఓట్లు మాత్రం పోవట్లేదు. తాడ్పత్రిన తర్వాత ఓట్లకు కూడా వస్తుంది. రాబోయే కాలంలో ఈ వర్షాలు స్టార్ట్ అవ్వడానికి 10-15 రోజులే టైం ఉన్నది. ఈ 10-15 రోజుల అసలు ఇవి ఎట్లా పోతాయో తెలుసుకోవాలి. ఇప్పుడు ప్రభుత్వం రైతు ఉత్సవాలని స్టార్ట్ చేసింది. అసలు రైతులకు ఏం చేసిరని ఉత్సవాలు చేస్తున్నారు, రైతుల గురించి ఏం ఆలోచన చేసిరని. రైతుల కష్టాలు నాటేసినప్పుడు స్టార్ట్ చేస్తే రైతు బంధు లేదు, రైతు బంధు ఇవ్వకుండా అట్లా నష్టం చేసి రైతుల్ని. తర్వాత యూరియా బత్తాల కోసం లైన్లు నిలబడి రోజుల తరబడి నిలబడి ఆన్లైన్లో కొనుక్కోవాల్సిన పరిస్థితి. కొనుగోలుకి మందు సందు సరిగ్గా దొరకలేదు. అయినా అడకొరగా పండిన పంటకు నీళ్ళు ఇచ్చినోడు కూడా గతిలేడు. ఆ తర్వాత ఇప్పుడు పండిన పంటను కొనేటోడు కూడా గతిలేడు. అంటే ప్రభుత్వం ఈ ఎత్తున రైతులను మోసం చేసుకుంటూ మళ్ళీ ఇప్పుడు రైతు ఉత్సవాలని చేస్తుంది. అది అంత ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. రాబోయే కాలంలో ఎప్పుడైనా సరే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బొందబెట్టడానికి రెడీగా ఉన్నారు జనాలందరూ. ఇప్పటికైనా మేల్కొని రైతుల తరఫున రైతుల పక్షాన కాంగ్రెస్ నాయకులు కానీ ప్రభుత్వం కానీ పనిచేస్తే తప్ప రైతులు ఎంతో కొంత లాభపడరని చెప్పి మేము కోరుకుంటున్నాం. మీరు అందరు కూడా దాదాపు మీరు ఫీల్డ్లకు రావాలి. అందరు ఆఫీసర్లను కూర్చుంటారు కాదు, ఫీల్డ్లకు వస్తూ చూస్తే అర్థమవుతుంది ఏమవుతుంది. కలెక్టర్ గారు అయినా సరే ఇంతకుముందు కలెక్టర్ తిరిగిరు, జాయింట్ కలెక్టర్ తిరిగిరు, డిఎం తిరిగిండు, ఇప్పుడు ఎక్కడ అర్థమవుతుంది. ఆఫీసర్ రైతులను పట్టించుకున్న వాళ్ళు లేడు ఆఫీసర్లు. మరి ఇట్లా ఎందుకు జరుగుతుందో, ప్రభుత్వం ఎవరి యాజమాన్యాలు నడుస్తుందో కూడా ఎవరు తెలియట్లేదు. అందుకే మేము బీఆర్ఎస్ పక్షాన ఒక్కటే ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. రైతుల కోపాన్ని చవి చూడక ముందే మీరు రైతుల గురించి ఎంతో కొంత పట్టించుకోవాలని చెప్పి మేము సందర్భంగా తెలియజేసుకుంటూ, రైతులు అందరి పక్షాన ఒక్కటే మా విన్నపం ఏంటంటే ఈ లారీలు సరిగ్గా సప్లై కావు. ట్రాక్టర్లను పర్మిషన్ ఇచ్చే తప్ప మేము 10 రోజుల కిందనే చెప్పిన ఒకసారి ట్రాక్టర్కి పర్మిషన్ ఇవ్వాలని. ట్రాక్టర్కి పర్మిషన్ ఇస్తే ఈ పాటికి సగం అయిపోయేది. ఇప్పటికైనా మేల్కొని ట్రాక్టర్కి పర్మిషన్ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిఎం గారిని కలెక్టర్ గారికి కోరుకుంటా ఉన్నాం. రాబోయే కాలంలో రైతులందరూ మీ మీద తిరగబడక ముందే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలనే సందర్భంగా తెలియజేసుకుంటూ జై తెలంగాణ. ఈరోజు రైతులు చాలా ఐకేపీ సెంటర్లో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఐకేపీ సెంటర్లకు వెళ్ళి చూస్తే అక్కడ కనీసం ప్రభుత్వం తరపున అధికారులు పట్టించుకునే మానవుడే లేడు. అక్కడ ఏంటంటే కనీసం వసతులు తాగడానికి కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఈ రోజు ఎండల పరిస్థితుల్లో 50 డిగ్రీల ఎండలు కొడుతుంటే అక్కడ మంచినీళ్ళు కూడా పెట్టలేనటువంటి ప్రభుత్వం ఉన్నది రైతుల పక్షాన. ఎందుకంటే అంత రైతులను మోసం చేస్తున్నారు. రైతులకు కూడా ఇప్పటి వరకు 3 సార్లు ఎగ్గొట్టారు. అదే విధంగా వస్తే యూరియా కాడ ఇబ్బంది పెడుతున్నారు.
ఇప్పుడు ఈ ఒడ్ల కాడ చాలా ఇబ్బంది పడుతున్నది. తక్షణం ఏంటంటే పెద్ద విలేజ్, పెద్ద సర్వే, అధికారులకు పూర్తిగా తెలుసు ఇక్కడ ఎంత పంట పెట్టిండ్రు అనేది. ఒక చిన్న చిన్న విలేజ్లలో కలెక్టర్ గారు 2 సెంటర్లు ఓపెన్ చేసుకోవాలని కూడా పర్మిషన్ ఇస్తే ఇక్కడ అధికారులు నిద్రపోయినట్టు ఏసీలలో పండుకొని ఇక్కడ కనీసం పట్టించుకుంటూ లేని బొచ్చనపేటలో తక్షణమే పట్టించుకోవాలి. రేపు 2 రోజులలో ఓపెన్ చేయకపోతే తర్వాత పెద్ద ఎత్తున ధర్నా చేసి అధికారులను ముట్టడించడం జరుగుతున్నది. ఈ రోజు ఎందుకంటే కేసీఆర్ గారిని యాద్ చేస్తున్నారు. ఎందుకంటే కేసీఆర్ గారు ఒక సభ పెడితే 1 ఎకరానికి వేసిండు, 2వ సభ పెడితే 2 ఎకరాలకు వేసిండు. మరి 3వ సభ పెట్టామన్నా 3వ సభ పెడితే 3 ఎకరాలకు వేస్తాడా? దీని పరిస్థితి కూడా ముందు జాగ్రత్తలు లేకుండా ఏంటంటే 1 నెల రోజులు అవుతున్నది ఒడ్లు ఐకేపీ సెంటర్లో పోసి 1 నెల రోజుల ముందు పాలు మీద ఉండాలి. గత 10 ఏళ్ల నుంచి కొంటున్నారు రైతులు, ఏ ఇబ్బంది లేకుండా. ఈసారి ఎందుకు ఇబ్బంది వస్తున్నది? అయినా రైస్ మిల్లుల దగ్గర పోతే కామన్ కింద ప్రతి ఒడ్లు ఎంత మంచిగా పట్టినా మిషన్ ఉన్నది, పట్టినా చేసినా దాన్ని ఏంటంటే కామన్ కింద కూడా 20 రూపాయలు తగ్గిస్తున్నారు. వెంటనే దానికి ఏంటంటే లారీలు వస్తున్నావు, బాధ లేదు. ఇప్పటి వరకు 100 మంది రైతులు ఉంటే కనీసం అక్కడ ఒక 10 తాటిపత్రులు వేసారు. ఇంకా 100 మందికి 90 మందికి తాటిపత్రాన్ని వస్తున్నది. వర్షాలు ఉన్నాయి అన్నది. ఈ 90 మంది రైతులు ఎక్కడ పోవాలి? వర్షాలు వస్తాయి. తక్షణమే దీన్ని ఏంటంటే పంపించాలి. ట్రాక్టర్లకు కూడా లారీలు వస్తాయి. లారీలతో పాటు ట్రాక్టర్లకు పర్మిషన్ ఇస్తే మిల్లులను కూడా ఒక్కటే మిల్లు అలాట్ కాదు, 4 మిల్లు అలాట్ చేయండి. వాళ్ళకు ఇక్కడ తక్షణమే ఏవో ఉంటాడు, దాన్ని వడ్లను చూస్తాడు. తోపనివ్వంగానే ఇక్కడ ఎప్పుడైతే కాంట్రా పెట్టారో ఆబ్జెక్షన్ లేకుండా వెంటనే దిగుమతి చేసుకోవాలని కూడా కోరుతున్నాము. దిగుమతి కాక ఇబ్బంది పెడితే రైస్ మిల్లుల దగ్గరికి పోయి కూడా ఆ మిల్లుల ముందు కూడా మేము దబా వేయడం జరుగుతున్నది. ఇది ఇక్కడికి వెళ్ళి హెచ్చరిస్తున్నాము. ఏమున్నా ఈ 2-3 రోజులే పట్టించుకోకపోతే మాత్రం మరొకసారి పెద్ద ఎత్తున దబా వేయబడుతుంది. రైతులు నెల రోజుల నుంచి కళ్ళాల్లో ఒడ్లు ఎండబోసి అసలు వర్షాలు వస్తాయని ఇబ్బంది పడతా ఉన్నారు. మన బచ్చనపేట మండలానికి 30 లారీలు మాత్రమే అలాట్ చేయడం జరిగింది. ఆ 30 లారీల ద్వారా ఒడ్లు సేకరించడం అనేది 3 నెలలు 4 నెలలు పట్టినా గానీ సరిపోయినటువంటి సమయం అది. మళ్ళీ పంటకాలం వచ్చేటువంటి పరిస్థితుల్లో కూడా ఈ ఒడ్లు తరలించడం అనేది సాధ్యం కానటువంటి పని. కావున వెంటనే ఒడ్లను కొనుగోలు చేయాలి. ట్రాక్టర్లకు అనుమతి ఇవ్వాలి. ప్రతి ఊర్లో ట్రాక్టర్లకు అనుమతి ఇవ్వాలి. కూర సంచులు ఎక్కువ ఇవ్వాలి. రైతులను ఆదుకునేటువంటి ప్రభుత్వం అని చెప్పుకుంటూ రైతులను మోసం చేస్తుంది. వాళ్ళు రైతులను ఆదుకోకపోతే రైతులు పెద్ద ఎత్తున ధర్నా చేసి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కూడా తీసుకురావడం జరుగుతూ ఉంటది. వాళ్ళు రైతు ఉత్సవాలు చేస్తా ఉన్నారు. రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో రైతు ఉత్సవాలు చేయడం అనేది సరైన విధానం కాదు. కావున వెంటనే రైతులను ఆదుకొని ట్రాక్టర్లకు అనుమతి ఇచ్చి రైస్ మిల్లర్స్ ను కూడా ఇబ్బంది పెట్టకుండా అధికారులు చూసుకోవాల్సిన అవసరం ఉంది. కామన్ రైస్ అని చెప్పి ప్రభుత్వమే చెప్తా ఉన్నది. మరి ఆ కామన్ రైస్ ను మళ్ళీ పట్టిన తర్వాత కూడా రైస్ మిల్లర్స్ చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు. కాబట్టి అధికారులు వెంటనే స్పందించి రైస్ మిల్లర్లతో మాట్లాడి ఏ లారీ వచ్చినా ఏ ట్రాక్టర్ వచ్చినా కానీ వెంటనే డౌన్లోడ్ చేసుకొని రైతులను ఆదుకోవాలని చెప్పి రైతుల పక్షాన బచ్చన్నపేట టీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. గవర్నమెంట్ రైతుల పక్ష పార్టీ అని చెప్పుకుంటూ రైతు అవగాహన సదస్సులు పెడుతుంది. ఆల్రెడీ అది కేసీఆర్ గవర్నమెంట్లో ఫామ్ చేసినటువంటి ఫామ్ ఆయిల్, ఈరోజు నర్మెట్లో ఏర్పాటు చేసినటువంటి కంపెనీలు అవన్నీ తెలంగాణ ప్రభుత్వంలో మా అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి ముందు చూపు చర్యలతోని కట్టినటువంటి ఆ ఫ్యాక్టరీ, ఈ ఫామ్ ఆయిల్ తోటలు అప్పుడునే, ఇప్పుడు వాటి ప్రతిఫలము ఇప్పుడు అనుభవిస్తున్నాము. అదానికి మీరు అవగాహన సదస్సును పెడుతున్నారు. కానీ ఇప్పుడు రైతులు అడవిలలో ఉన్నటువంటి వడ్ల మీద ఉన్న నష్టము ప్రభుత్వానికి అవపడట్లేదు. రైతులను కళ్ళాల పంట ఉంచుకుంటూ మీరు రైతు సదస్సులు, రైతు వారోత్సవాలని ఏర్పాటు చేసిర్రు. రైతుకి ఏం లాభం చేసిరని వారోత్సవాలు చేస్తున్నారు మీరు? రైతుకు ఏం లాభపరిచిరని మీరు వారోత్సవాలు పెట్టుకుంటారు? రైతు కన్నీటితోని ఉన్నారు. ఈరోజు మన వాతావరణ శాఖ వాతావరణము ముంచుకొస్తుంది, 2 రోజుల వానల్ని అంటే స్పందించలేని అధికారులు అన్నీ మీ దగ్గరనే ఉన్నాయి. అధికారాలు ఏ ఒక్క అధికారి కూడా పనిచేయట్లేదు. ఇప్పుడు రైతులను తక్షణమే ఆదుకొని ఆ రైతులు ట్రాక్టర్లకు అనుమతి ఇవ్వాలనేది కోరుచున్నాం.